అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది. అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 books ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం, ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555777 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించినారు. ఫ్రాన్స్ దేశంలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సదస్సులో ఆయన కోచైర్గా కూడా వ్యవహరించినారు. అదేవిధంగా అమెరికా దేశంతో కూడా అత్యంత కీలకమైన ఒప్పందాలు అనేవి కుదిరినాయి. మనం గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదా సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఎస్ఐ ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాస్తున్నా కూడా మనకి ఇందు నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ నగరంలో నిర్వహించినారు, ఏ ఒప్పందం ఏంటి, ఇట్లాంటివన్నీ మనకు ఎస్ఐ లాంటి ఎగ్జామినేషన్స్లో అడిగితే కొంచెం లెవెల్ పెంచి ఇతర ఎగ్జామినేషన్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో కాబట్టి మొత్తం అన్ని అంశాలను ఈ ఒక్క సెషన్లోనే మనం పరిశీలించేద్దాము, రైట్. సో అంతకన్నా ముందు మరి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను ఆస్పిరెంట్స్ అందరికీ ఉచితంగా అందించాలని చెప్పి నిర్ణయించింది. సో మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ కానీ, ఎగ్జామ్స్ అడ్డా యాప్ కానీ, లేదా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ చేరితే ప్రతి నెల మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్ అందుతుంది. సో రెగ్యులర్గా మన క్లాసులు కూడా ఉంటాయి. ఆ క్లాసులు వింటూ ఉండడం అండ్ ఇది చదవడం. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా మనకు 90% క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసేందుకు వీలుంటుంది. సో కాబట్టి ఇప్పుడే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు డైరెక్ట్గా అంశంలోకి కాన వెళ్తే మరి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశాన్ని 10th ఫిబ్రవరి నుంచి 12th ఫిబ్రవరి మధ్య సందర్శించినారు, రైట్. సో ఈ అంటే దాదాపుగా 3 రోజుల పాటు వారి పర్యటన అనేది కొనసాగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా దేశాన్ని 12th ఫిబ్రవరి నుంచి 14th ఫిబ్రవరి మధ్య వారు పర్యటించినారు. సో ఈ దేశంలో కూడా పలు ఒప్పందాలు అనేవి మనకు కుదిరినాయి. ముఖ్యంగా F-35 ఫైటర్ జెట్స్ని భారతదేశానికి ఇవ్వనున్నట్లుగా అమెరికా ప్రకటించడం కూడా భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలక మలుపు తిరిగే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది చూద్దాం. సో మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశాన్ని పర్యటించడం ఇది 6వ సారి. సో మనకు ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో ఒక్కొక్కసారి ఇటువంటి చిన్న అంశాలను కూడా అడిగేస్తారు. ఎన్నిసార్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశాన్ని పర్యటించినారు అని చెప్పి. సో ఇంతవరకు 5 సార్లు పర్యటించినాడు, ఇప్పుడు 6వ సారి. ఇంతేకాదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాస్టైల్ డే ఫంక్షన్ కూడా అటెండ్ అయినారు. బాస్టైల్ డే. సో బాస్టైల్ డే అంటే దాదాపుగా వాళ్ళ దేశానికి సంబంధించిన స్వాతంత్ర రోజుగా నిర్వహిస్తూ ఉంటారు. సో జూలై 14 నాడు నిర్వహిస్తూ ఉంటారు. ఒకనొక జూలై 14 నాడు భారత ప్రధానమంత్రి చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. అది 2023లో, రైట్. అండ్ 24లో జరిగే గణతంత్ర వేడుకలకు వాళ్ళ అధ్యక్షుడు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. 2025లో ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చినారు. అండ్ మరి ఈ బాస్టైల్ డే ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వెళ్ళిన భారత ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ 2వ వారు. మొదటి వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. 2009లో మన్మోహన్ సింగ్ గారు అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇది 6వ పర్యటన. మనకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కొత్తల్లో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది, రైట్. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం. సో అంటే 2014లో ఆయన పిఎం అయినారు. 2015లో ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది. సో ఈ 2015లో ప్యారిస్లో పర్యటించినారు. అదే సందర్భంగా భారత్, ఫ్రాన్స్లో కలిసి ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ అనే ఒక కొత్త వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాయి. భారతదేశంలో హెడ్ క్వార్టర్ను కలిగి ఉంటూ ఎస్టాబ్లిష్ అయిన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థగా మనము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని చెప్పుకోవచ్చు. సో ఇండియాలో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట అది. సో ఈరోజు కూడా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి అధ్యక్ష బాధ్యత భారత్కు
ఉపాధ్యక్ష బాధ్యత ఫ్రాన్స్కు ఉంది. 2026 వరకు ఈ రెండు దేశాలు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికైనాయి. సో ఈ విధంగా నరేంద్ర మోడీకి సంబంధించిన 6వ పర్యటన ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నది కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సు, AI యాక్షన్ సమ్మిట్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి కృత్రిమ మేధకు సంబంధించి ఇది 3వ ప్రపంచ స్థాయి సదస్సు, రైట్? 3వ ప్రపంచ స్థాయి సదస్సు 6 సార్లు వెళ్ళాడు, ఇది 3వ సదస్సు. మరి మొట్టమొదటి సదస్సు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? బ్లెట్చ్లీ పార్క్ సమ్మిట్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. అండ్ కృత్రిమ మేధకు సంబంధించి మొట్టమొదటి ఏది సమావేశం అని అంటే బ్లెట్చ్లీ సమావేశం. బ్లెట్చ్లీ ఎక్కడ ఉంటుందంటే యూకేలో ఉంటుంది. రెండవది ఏంటి అని అంటే సియోల్ సమ్మిట్. సియోల్ అనేది మనకు సౌత్ కొరియా దేశంలో ఉంటుంది. 1988లో అనుకుంటా సియోల్లో ఒలింపిక్స్ కూడా నిర్వహించినారు. ఒక్కసారి చెక్ చేయండి, 1988 అనే నాకు గుర్తున్నది, బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అది సియోల్ సమ్మిట్ అన్నమాట. సో ఇప్పుడు ఎట్లా అడగవచ్చు, ఇప్పటి వరకు కృత్రిమ మేధపై ప్రపంచ స్థాయి సమావేశాలు నిర్వహించిన నగరాలు ఆధార క్రమంలో అమర్చండి అని సౌత్ కొరియా, యూకే, ఫ్రాన్స్ ఇస్తాడు. మొదలైంది యూకే, తర్వాత ఏంది సౌత్ కొరియా, తర్వాత ఏంది ఫ్రాన్స్, రైట్? సో ఈ విధంగా అమర్చాలి. మరి ఈ రెండు సమావేశాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటి? ఇప్పుడు ఫ్రాన్స్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మనం అధ్యయనం చేసే ముందు ఆల్రెడీ 2 సమావేశాల్లో ఓన్లీ 1 పాయింట్లోనే మనం చదువుదాం. సో ఫస్ట్ బ్లెట్చ్లీ డిక్లరేషన్. దీని ప్రత్యేకత ఒకటి ఉన్నది. కృత్రిమ మేధకు సంబంధించి మొట్టమొదటి డిక్లరేషన్ బ్లెట్చ్లీ డిక్లరేషన్. కృత్రిమ మేధకు సంబంధించిన ఫస్ట్ది మొదటి రెగ్యులేషన్ అనంటే మాత్రం మనకు యూరోపియన్ యూనియన్ వాళ్ళు చేసినారు, రైట్? సో ఇది అంశము. మరి ఇక్కడ ఏం చెప్పినారంటే అడ్వకేటెడ్ సేఫ్ హ్యూమన్ సెంట్రిక్ అండ్ రెస్పాన్సిబుల్ AI అంటే సురక్షితమైన, మనుషులకు ఉపయోగపడే, మనిషి కేంద్రంగా ఉండే అండ్ బాధ్యతాయుతమైన కృత్రిమ మేధను డెవలప్ చేయాలి. సురక్షితమైన, మనిషి కేంద్రంగా, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధను అభివృద్ధి చేయాలి అని చెప్పి బ్లెట్చ్లీ డిక్లరేషన్ చెప్పింది. 2 సియోల్ సమ్మిట్ రీఅఫర్మ్డ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ప్రపోజల్ నెట్వర్క్ AI సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్ అంటే కృత్రిమ మేధకు అంతర్జాతీయ సహకారం కావాలి. నెక్స్ట్ సురక్షితమైన కృత్రిమ మేధ వ్యవస్థల నెట్వర్క్ ఒకటిని ఏర్పాటు చేయాలి. అంటే ఈ నెట్వర్క్ ద్వారా ఎక్కడైనా ఏఐని దుర్వినియోగం చేస్తుంటే ఇంకొక నెట్వర్క్లోని మరొక కాంపోనెంట్ ద్వారా దాన్ని అరికట్టగలగాలి. ఆ విధంగా అనుసంధానత, మొదలేమో భద్రత, అనుసంధానత అట్లా గుర్తుపెట్టుకోండి. భద్రతతో పాటు మనిషి కేంద్రంగా అండ్ బాధ్యతయుతమైన. సో భద్రత బాధ్యత మొదటిది. రెండవది వచ్చేసి అనుసంధానత సహకారత అంటే ఇంత కోడ్ లాగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఇవి. మరి ఇప్పుడు 3వ దానికి వస్తున్నాం, ప్యారిస్ AI యాక్షన్ సమ్మిట్. సో ప్యారిస్లో నిర్వహించిన కృత్రిమ మేధ సదస్సు. సో ఇందులో ముఖ్యంగా 4 అంశాలను ప్రస్తావించినారు. ఓకే, 4 కీ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట AI సమ్మిట్లో. ఏమని అడుగుతారు? కృత్రిమ మేధ, ప్యారిస్లో నిర్వహించిన కృత్రిమ మేధలో ఉన్నదేది, లేనిదేది అడుగుతారు. తీర్మానాల్లో ఏ అంశం ఉంది, ఏ అంశం లేదని. సో ఏ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ AI సేఫ్టీ రిపోర్ట్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఎక్స్పర్ట్ పర్స్పెక్టివ్స్ ఆన్ AI కేపబిలిటీస్ అండ్ రిస్క్. తెలుగులో చెప్తాను, సమయభావం వల్ల తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేకపోయినాం. తెలుగులో చెప్తున్నాను కాబట్టి దయచేసి తెలుగు మీడియం విద్యార్థులు నోట్స్ రాసుకోండి. కృత్రిమ మేధ సామర్థ్యము, కృత్రిమ మేధ వల్ల ప్రమాదము. ఓకే, కృత్రిమ మేధ సామర్థ్యము, ప్రమాదం. ఓకే, సామర్థ్యం అండ్ ప్రమాదం, రైట్? సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నిపుణులతో అంతర్జాతీయ స్థాయిలో మనకు ప్రచురణలు కావాలి, రైట్? కృత్రిమ మేధ సామర్థ్యము, కృత్రిమ మేధ వల్ల ప్రమాదము. సో ఎప్పటికప్పుడు మనకు అంతర్జాతీయ నిపుణుల సహాయంతో ప్రచురణలు అందుబాటులోకి తేవాలి. సో మనకు సామర్థ్యము, ప్రమాదము, ప్రచురణ అని గుర్తుపెట్టుకోండి, రైట్? సామర్థ్యము, ఓకే, ప్రభావము లేదా ప్రమాదము అండ్ ప్రచురణ, ఇది ఒకటి. అండ్
రెండోది వచ్చేసి లాంచ్ ఆఫ్ కరెంట్ ఏఐ విత్ ఇట్స్ 400 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ డెవలప్మెంట్. సో మనకు ప్రజలకు ఉపయోగపడేలాగా కృత్రిమ మేధాను అభివృద్ధి చేయాలి, అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కృత్రిమ మేధాను ఉపయోగించి పారిశుద్ధ్య పనులు చేయొచ్చు, పర్యావరణాన్ని మెరుగుపరచవచ్చు, అంతేగాని దుర్వినియోగం చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ఇందుకోసం ఎంత పెట్టుబడి అని క్వశ్చన్ వస్తుంది. $400 మిలియన్ పెట్టుబడిని సమీకరించాలి. ఈ మొత్తం అమౌంట్ని కృత్రిమ మేధాకు వినియోగించాలి. ఈ కృత్రిమ మేధాతో ప్రజలకు ఉపయోగపడాలి. సో ప్రజా ఉపయోగం అనేది రెండవది మనకు ఎంత అంటే $400 మిలియన్. ఈ అమౌంట్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది రెండవది. రైట్. సో మూడవది వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ కోయాలిషన్. సరికొత్త సుస్థిర పర్యావరణ మనకు సంకీర్ణాన్ని ఏర్పాటు చేయాలి. సో పర్యావరణాన్ని పరిరక్షించాలి కదా, సుస్థిరంగా పరిరక్షించాలి. ఈరోజు పరిరక్షించిన కదా రేపు నేను దీన్ని పట్టించుకోనంటే కుదరదు. ఆ ఎఫర్ట్ అనేది సుస్థిరంగా ఉండాలి. ఇందుకు మరి ఈరోజు నేను పర్యావరణానికి మేలు చేయవచ్చు, రేపు నాకు కుదరకపోవచ్చు, ఇంకొకరు చేయాలి, ఎల్లుండి ఇంకొకరు. అంటే ఒక సంకీర్ణం అనేది ఉండాలి, ఒక కూటమి అనేది ఉండాలి. సో ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ కోయాలిషన్ వీటిని ఒక దగ్గర చేర్చడం కోసము 91 మంది భాగస్వాములు వస్తున్నారు. మరి కృత్రిమ మేధ వల్ల పర్యావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూస్తారు. సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. గూగుల్ సంస్థ ఆల్రెడీ మనకు ఒక నివేదిక ఇచ్చింది, కృత్రిమ మేధ వల్ల పర్యావరణ నష్టం జరుగుతుంది అని చెప్పి. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను, ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు గూగుల్లో ఏదైనా తెలియదు అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఇప్పుడు మనకు కృత్రిమ మేధాతో చాట్ బోట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ కోపైలట్ అనేది వచ్చింది, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఇట్లా అందరివి ఉన్నాయి మనకు. ఇప్పుడు నీకు తెలియంది గూగుల్లో వెతుకుతావు, తెలియంది చాట్ బోట్లో వెతుకుతావు, ఏఐతో పనిచేసేది. రెండిటి వల్ల ఏఐ ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది అన్నమాట. రెండు సేమ్ టాపిక్ ఇస్తాయి, బట్ ఎక్కువ విద్యుత్ను వినియోగించి మనకు ఆ సమాచారాన్ని అందిస్తుంది. ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తుందంటే ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం విద్యుత్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది? థర్మల్ పవర్, అంటే పర్యావరణ కాలుష్యము. సో అండ్ మోర్ ఓవర్ ఏఐ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న దగ్గర ఎక్కువ పవర్ యూజ్ చేయడము, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల కృత్రిమ మేధ వల్ల ఎంత పర్యావరణ నష్టం జరుగుతుందో మనకు ఆల్రెడీ గూగుల్ వాళ్ళు తెలియజేసినారు. అయితే ఇదొక సమస్యగా భావించరాదు, ఇదొక సవాల్గా స్వీకరించినారు. అందుకని 91 మంది భాగస్వాములు ఏం చేసినారు? కృత్రిమ మేధాన్ని వినియోగించుకోవాలి, పర్యావరణ నష్టం జరగకూడదు, పర్యావరణం సుస్థిరంగా ఉండాలి. ఇందుకోసం ఒక్కటవుదాం. ఎంతమంది ఒక్కటవుతున్నారు? 91 మంది భాగస్వామ్య దేశాలు వస్తున్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తారు. ఒకటి మనం సమస్య అనుకుంటే పరిష్కరించాలి, సవాల్ అనుకుంటే దాన్ని ఎదుర్కొని దాన్ని లేకుండా చేయాలి. రైట్. నెక్స్ట్ మరి చిట్ట చివరిగా మనకు ఏఐ యాక్షన్ సమ్మిట్ డిక్లరేషన్, కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సు ప్రకటన. రైట్. ఏమంటున్నారంటే ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ పీపుల్ అండ్ ద ప్లానెట్. అంటే ప్రజలు అండ్ గ్రహము, ప్రజలకి ఈ భూమికి సమ్మిళితమైన సుస్థిరమైన కృత్రిమ మేధ. మన కోసం కాకపోతే ఇంకెవరి కోసం? మనం ఉంటున్న నేలకు, సో ప్రకృతికి, ఈ భూమికి లేదా ఈ గ్రహానికి సమ్మిళితమైన సుస్థిరమైన కృత్రిమ మేధాన్ని అందించాలి అన్నది అల్టిమేట్గా డిక్లరేషన్. సో మనకు నేరుగా ఎగ్జామ్లో ఏమని అడుగుతారో, కింది వారంలో ప్యారిస్లో నిర్వహించిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో అల్టిమేట్ ప్రకటన ఏంటి అని. సో ఇక్కడ ఈ కోడ్ వర్డ్స్ లాంటివి ఇచ్చిన కదా, ఈ 4 కోడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది మీకు గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చిన నేరుగా దీన్ని మీరు రాసేందుకు అవకాశం ఉంటుంది. రైట్. సో ఇది మనకు ఇష్యూ. నెక్స్ట్ వెళ్ళే ముందు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అన్ని రకాల పోస్టులకు కామన్గా ఉండే సిలబస్ని 999 రూపీస్కి అందిస్తుంది. సో 6 నెలల పాటు ఇది వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ అన్ని సబ్జెక్ట్స్ను దీంట్లో కవర్ చేసినారు. ఏ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నాయి ఆస్పిరెంట్స్ అయినా సరే ఈ కోర్సును తీసుకోవడం ద్వారా గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందొచ్చు. 6 నెలల పాటు ఇది మీరు క్లాసులు వినేందుకు అవకాశం ఉంటుంది. రైట్. అదేవిధంగా
తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకు మరొక బ్యాచ్ ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ప్రారంభమైన బ్యాచ్లో ఎందరో మంది విద్యార్థులు చేరి లబ్ధి పొందుతున్నారు. లైవ్ క్లాసులు ఉంటున్నాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. 3,999 రూపాయలకే బుక్స్తో సహా క్లాసెస్ అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. లేదు మాకు బుక్స్ వద్దు అనుకుంటే 2,999 రూపీస్కే అందిస్తుంది. సేమ్ కోర్సు, అవే క్లాసు అండ్ అవే ఎగ్జామ్స్, బట్ బుక్స్ అనేవి ఉండవు. ఇది కూడా ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభం అవుతుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెగా డిఎస్సి ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. 75 డేస్ ఛాలెంజ్ అనమాట, ఆల్ సబ్జెక్ట్స్. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అన్ని వివరాలు అందుతాయి. 599 రూపీస్కే 4 నెలల వ్యాలిడిటీ తోటి ఈ క్లాసెస్ను నిర్వహిస్తుంది. అదేవిధంగా రూథర్ఫోర్డ్ పేరుతో ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఫిబ్రవరి 10 నుంచి 5 ప్రారంభమైంది. 599 రూపీస్కే అందిస్తున్నారు, 4 నెలల పాటు వ్యాలిడిటీ. అండ్ అదేవిధంగా అరిస్టాటిల్ పేరుతో బయోలాజికల్ సైన్స్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఇది కూడా ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. 599 రూపీస్కి అందిస్తున్నారు. సో ఈ విధంగా ఓకే, ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కైనా ఎస్ఎన్ఎస్ మీకు తోడుగా ఉంటుంది. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ క్లాసెస్ అప్లోడ్ అయిపోయినాయి. మీరు ఆ క్లాసెస్ వినడం, ఎగ్జామ్స్ రాయడం, ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి 5న అనేది ప్రారంభమైంది. 599 రూపీస్కే మీకు ఎగ్జామినేషన్, దాదాపు 3 నెలల వ్యాలిడిటీ ఉన్నది. సో అప్పుడే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు సబ్జెక్ట్లోకి గాను వస్తే జాయింట్ డిక్లరేషన్. ఓకే, మనకు ఆల్రెడీ చెప్పినాను నేను, ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. సో ఈ భూమికి అదేవిధంగా ప్రజలకు సుస్థిర సమ్మిళితమైన కృత్రిమ మేర ఎన్ని దేశాలు సంతకం చేసినాయని అడుగుతాడు. 58. ఇంతకుముందు మనకు 91 ఒకటి వచ్చింది. అది దేనికి, ఇది దేనికి అని అడుగుతాడు. ఆ 91 ఏంటి? పర్యావరణ నష్టం జరగకుండా భాగస్వాములు అనమాట. ఏ యూజ్ చేయాలి, యూజ్ చేసినా కూడా పర్యావరణ నష్టం జరగకూడదు. అందుకు 91 పార్ట్నర్స్ రాబోతున్నారు. మొత్తం అల్టిమేట్ స్టేట్మెంట్ పైన 58 దేశాలు సంతకం చేసినాయి. మరి సంతకం చేయని కీలక దేశాలు, సో ఇందులో సంతకం చేసిన కీలక దేశాల్లో భారతదేశం ఉంది, చైనా ఉంది, EU ఉంది. కానీ ఓకే, యూఎస్ లేదు, యూకే లేదు. సో కింద పేర్కొన్న ఏ 2 దేశాలు సంతకం చేయలేదు అని అంటే యూఎస్ చేయలేదు, యూకే చేయలేదు. కానీ బ్లడ్ సిలీ డిక్లరేషన్ జరిగిందే యూకేలో జరిగింది. రెండవది సియోల్లో జరిగింది మనకు సౌత్ కొరియాలో. మరి బ్లడ్ సిలీ వాడు నిర్వహించిన దగ్గర 3 దాని కొనసాగింపు నిర్మించిన దాంట్లో సంతకం చేయలేదు. సో భవిష్యత్తులో చేస్తాడేమో చూడాలి. రైట్. సో ఇది మనకు ఏఐ సమ్మిట్కు సంబంధించింది. సో ఇంకా ఏఐ సమ్మిట్తో సంబంధం లేదు. రెండవ అంశం ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశంతో కుదుర్చుకున్న రకరకాల ఒప్పందాలు, అంటే ఫ్రాన్స్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలు అన్నమాట. సో ఇందులో మొదటిది ఇండియా ఫ్రాన్స్ ఏఐ పాలసీ రౌండ్ టేబుల్, అంటే భారత్ ఫ్రాన్స్లో కృత్రిమ మేధకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం. రైట్. సో ఇది రెండవది. మరి ఈ ఏఐ సమ్మిట్లో పాల్గొన్నప్పుడే ఒక సైడ్ ఈవెంట్గా దీన్ని నిర్వహించినారు. మరి ఈ సమ్మిట్ దేనిపైన ఫోకస్ చేసింది అంటే భారత్ ఫ్రాన్స్లకు సంబంధించిన సమావేశము దేనిపైన దృష్టి సారించింది అంటే రెస్పాన్సిబుల్ ఏఐ రెండవ దాంట్లో వచ్చింది మనకు, అంటే మొదటి దాంట్లో వచ్చింది బ్లడ్ సిలీలో బాధ్యతాయుతమైన ఏబి, కృత్రిమ మేధ ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, దుర్వినియోగం కాకూడదు. ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్, ప్రతి ఒక్కరికి ఇందులో ఫలాలు అందించగలగాలి. రైతుకు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికుడికి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఫలాలు ఉండాలి. టెక్నో లీగల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఏ సేఫ్టీ, అంటే సాంకేతికతను ఉపయోగిస్తున్నాం, ఎట్ ది సేమ్ టైం సాంకేతికతను వినియోగించుకునేటప్పుడు న్యాయపరమైన చిక్కులు వస్తాయి, వాటిని పరిష్కరించుకునే ఫ్రేమ్వర్క్ అండ్ భద్రతాపరమైన ఏ సేఫ్టీ. మీకు బ్లడ్ సిలీ డిక్లరేషన్ గుర్తుపెట్టుకుంటే రెస్పాన్సిబుల్ ఏ సేఫ్టీ, ఈ 2 ఉన్నాయి. కొత్తగా చేరినవి సాంకేతిక న్యాయ అంశాలు, ఫలాలు అందరికీ సమానంగా అందడం, ఈ 2 కొత్తగా చేరినాయి మనకు. ఫ్రాన్స్తో జరిగిన భారత్కి ఫ్రాన్స్కి మధ్య కుదిరిన ఒప్పందం ఇది. రైట్. మరి నెక్స్ట్ వచ్చేసి మరి ఈ డిస్కషన్స్ అనేవి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పటికే భారతదేశం ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్కి సంబంధించిన మౌలిక సదుపాయాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. డిపిఐలో అసలు ప్రపంచం
ప్రపంచం అమెరికా లాంటి దేశాలు కూడా మనతో పోటీ పడే స్థాయికి ఇంకా రాలేదు, డెవలప్ చేసినాం. దీన్ని కృత్రిమ మేధకు అనుసంధానం చేయడము, ఏ ఫౌండేషన్ మోడల్స్ అంటే దీనికి సంబంధించిన పునాదులు అంటే ప్రాథమిక అంశాలు అండ్ సుస్థిర పరిపాలన, ఏ కృత్రిమ మేధతో పరిపాలన అండ్ ఏఎస్ రోల్ ఇన్ టేకింగ్ గ్లోబల్ ఛాలెంజెస్. సో ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళన్నింటినీ కూడా పరిష్కరించడంలో కృత్రిమ మేధ ఏ తరహా పాత్ర, ఈ అంశాలపై డిస్కస్ చేశారు. ఈ పర్టికులర్ ఇష్యూ మీకు గుర్తుండకపోయినా ముందు చెప్పింది గుర్తుంటే చాలు, రైట్. అండ్ మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ పర్యటనలో అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అని అంటే 2026 సంవత్సరాన్ని ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించినారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ ఫ్రాన్స్ సృజనాత్మకత సంవత్సరంగా ప్రకటించినారు. నేరుగా అడుగుతాడు, ఏ దేశంతో 2026ను ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించారు? 2026, రైట్. ఏ సంవత్సరాన్ని ప్రకటించారని అడుగుతారు. అండ్ మరి భవిష్యత్తులో సాంకేతికతలో పరస్పరం సహకరించుకోవడం కోసం ఈ సంవత్సరాన్ని 2 దేశాలు ఎంపిక చేసినాయన్నమాట, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్సెస్. సో డిజిటల్ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఇండో ఫ్రెంచ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలి. అదే ఇందుకు గాను భారత్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ ఇండియా, అదేవిధంగా ఫ్రాన్స్కు చెందిన INRIA వాళ్ళ లాంగ్వేజ్ సంబంధించింది, వీటి మధ్య ఒప్పందం కుదిరింది. సో వీళ్ళు ఏం చేస్తారు, డిజిటల్ సైన్స్కి సంబంధించి పరస్పరం ఇద్దరు కలిసి సహకరించుకుంటారు. అదేవిధంగా మనకు 10 ఇండియన్ స్టార్టప్స్ ఎట్ స్టేషన్ F, ఫ్రాన్స్ లీడింగ్ స్టార్టప్ హబ్. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రాన్స్ దేశంలో స్టేషన్ F అనే ఒక అంకుర సంస్థ, స్టార్టప్ కంపెనీ, అది ఇతర స్టార్టప్ కంపెనీలని బాగా డెవలప్ చేసింది, రైట్. ఏది ఏఏలో పనిచేసే స్టార్టప్ కంపెనీలు. సో దీని ఆధ్వర్యంలో భారతదేశంలో 10 స్టార్టప్స్ సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఇది ఒకటి కుదిరింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అంటే మనకు ఈ అణు పదార్థాలకు సంబంధించిన సహకారం అన్నమాట. సో భారతదేశము ఈరోజు మ్యాక్సిమం ఎనర్జీ మనకు ఈ థర్మల్ ఎనర్జీ అనమాట, అంటే బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది, శిలాజ ఇంధనం. అది దీని ద్వారా పర్యావరణ నష్టం జరుగుతుంది. ఒకవైపు భారతదేశం 2070 నాటికి కార్బన్ తటస్థత సాధించాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకుంది. మరొక వైపేమో మనకు ఈ థర్మల్ విద్యుత్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి బయటికి రావాలంటే సౌరశక్తి, పవన శక్తిని వినియోగించుకోవాలి, అలల శక్తిని వినియోగించుకోవాలి. కానీ చాలా పరిమితం అవి. మనకు సౌరశక్తి ప్రతిరోజు మనం చేయలేం, వర్షాకాలంలో చలికాలంలో సౌరశక్తిని వినియోగించుకోలేం, మనం చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ప్రత్యామ్నాయం ఏంటంటే అణుశక్తి. సో ఈ అణుశక్తి వల్ల సౌరశక్తి కంటే తక్కువ వ్యయంతో, పవనశక్తి కంటే తక్కువ వ్యయంతో విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. సీజన్తో సంబంధం లేకుండా ప్రతిసారి అందుబాటులోకి వస్తుంది. సో ఈ రంగంలో సహకరించుకోవడం కోసం 2 దేశాలు కుదిరినాయి. నిజం చెప్పాలంటే భారతదేశం పైన అమెరికా ఒకప్పుడు ఆంక్షలు విధించింది మనం రెండోసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు. ఈ అణు పరీక్షల తర్వాత ఆంక్షలు మెల్లిమెల్లిగా సడలించిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటిసారిగా అణు సహకార ఒప్పందం ఏ దేశంతో కుదిరిందంటే ఫ్రాన్స్ దేశంతోనే కుదిరింది. ఇప్పుడు అది కొనసాగింపు. సో ఇందులో ఏమని చెప్తున్నారు, రికగ్నైజ్డ్ ఓకే న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ ఎ కీ పిల్లర్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ. అంటే మనకు శక్తి రంగ భద్రతకు అణుశక్తి అనేది అత్యంత కీలకమైంది. సో తక్కువ కార్బన్ ఉద్గారాలు ఉంటాయి. సో ఈ విషయంలో సహకరించుకుంటాయి. ఆల్రెడీ ఫ్రాన్స్ దేశ సహాయంతో జైతాపూర్లో మనకు అణు విద్యుత్ ప్లాంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అయితే స్థానికులు తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, రైట్. అయితే ఆ వ్యతిరేకతను తట్టుకొని నిలబడాలి అని చెప్పి ఓకే భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఇది బడ్జెట్లో కూడా ప్రస్తావించినారు. సో భారతదేశము అణుశక్తికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నది ఈసారి. ఇందుకు సంబంధించి మనకు లయబిలిటీ యాక్ట్ అంటే బాధ్యతాయుతమైన ఈ చట్టంలో మార్పులను కూడా మేము ప్రవేశపెడతామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పినారు. ఇందులో భాగంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ డిపార్ట్మెంట్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఉద్దేశ పత్రంలో సంతకం చేసినాయి 2 దేశాలు. అదేవిధంగా స్ట్రెంథనింగ్ న్యూక్లియర్ ట్రైనింగ్ త్రూ అగ్రిమెంట్స్ బిట్వీన్ GCNEP అండ్ ఇన్స్టిన్.
సో GCNEP అంటే భారతదేశానికి సంబంధించింది, అదేంటో కూడా చెప్తాం. సో మనకు ఈ అణుశక్తికి సంబంధించి శిక్షణ అనమాట. అసలు యాక్చువల్గా ఫ్రాన్స్ దేశంలో 70% ఈ న్యూక్లియర్ పవర్ వల్లనే వస్తుంది. కాబట్టి వాళ్ళకి బాగా అవగాహన ఉంది, ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ కోసం ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది అంటే GCNEP INSTN. మరి GCNEP ఏంటంటే గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్, అంటే ఓకే అణుశక్తి భాగస్వామ్య ప్రపంచ కేంద్రం. ఇది వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ సెంటర్. అంటే ప్రపంచంలోనే అణుశక్తికి సంబంధించిన ఒక భాగస్వామ్య సంస్థ ఇదే మొట్టమొదటిది. ఎక్కడుంది అని అంటే మనకు హర్యానా రాష్ట్రము జాజర్ జిల్లాలో ఓకే మన బదూర్గర్ తహసీల్లో ఖేరీ అనే గ్రామం, జసౌర్ ఖేరీ అనే గ్రామంలో ఉంది. సో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి అడుగుతారు, ఇంత డీప్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇండో పెసిఫిక్ సహకారం ఎప్పుడు రెగ్యులర్గా ఉండే అగ్రిమెంట్లో ఇది ఒకటి. సో ఈ పెసిఫిక్ ప్రాంతంలో చైనా డామినేషన్ అడ్డుకోవడం కోసం పరస్పరం కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించినాయి. సో ఫ్రీ ఓపెన్ ఇంక్లూజివ్ సెక్యూర్ ఇండో పెసిఫిక్, ముఖ్యంగా ఈ దక్షిణ చైనా సముద్రము ఈ ఓకే పెసిఫిక్ సముద్రం తీరంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా అండ్ సమ్మిళిత పద్ధతిలో భద్రతాపరమైన ఓకే వ్యాపారానికి రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి ఒప్పందం తెచ్చుకున్నాయి. అదేవిధంగా అంతరిక్ష రంగంలో సహకారం మరి ఇండియా ఫ్రాన్స్ అగ్రీ చేసినాయి. స్ట్రాటజిక్ స్పేస్ డైలాగ్ ఈ 2025లోనే మాట్లాడుకుందామని చెప్పినాయి. అంటే వ్యూహాత్మక అంతరిక్ష చర్చ అన్నమాట. ఇందుకోసం గాను ఫ్రాన్స్కు సంబంధించిన CNES అండ్ భారత్కు చెందిన ఇస్రో మధ్య టైస్ అనేవి డెవలప్ అవుతాయి. సో మీరు ఏం చేయాలి, అణుశక్తికి సంబంధించి ఏ రెండు సంస్థల మధ్య ఒప్పందం, స్పేస్కి సంబంధించి ఏ రెండింటి మధ్య ఒప్పందం, న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించి ఏ రెండు మధ్య ఒప్పందం, అట్లా విడిగా చదువుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఇనాగ్రేషన్ ఆఫ్ ఇండియాస్ కాన్సులేట్. సో మరి మొట్టమొదటిసారిగా మర్సెల్లీ అనే ప్రాంతంలో భారత కాన్సులేట్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన భారత చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఓకే ఉటంకించినారన్నమాట. ఓకే సో అండ్ అదేవిధంగా మరి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సమయం కనుక మనకు మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు ఎందరో అమరులైనారు. వారి జ్ఞాపకార్థం ఇక్కడ మనకు వార్ సిమెట్రీ ఉందంటే ఒక స్మారకం అన్నమాట. ఓకే మజర్గ్యూస్ అని చెప్పి, సో దాన్ని కూడా భారత ప్రధానమంత్రి సందర్శించినారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ రైట్. సో సూర్యుడు ఆయన నుంచి శక్తి వెలువడినప్పుడు మరి రైట్ ఎలాంటి కార్బన్ ఉద్గారాలు లేకుండా ఇంత శక్తి ప్రసారమైంది. అలాంటి శక్తిని మనం సృష్టించగలిగితే విద్యుత్ చౌక పద్ధతిలో పాటు మరి పర్యావరణ అనుకూల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది ప్రపంచానంతటికి. అందుకోసం భారతదేశం, జపాన్, చైనా, సౌత్ కొరియా, రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇన్ని వ్యవస్థలు కలిసి డెవలప్ చేసినాయి. ఇది ఫ్రాన్స్లో ఉంటుంది. దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా వారి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ సందర్శించినారు. సో ఈ విధంగా ఒక ప్రభుత్వాధినేత, ఒక రాజ్యాధినేత ఈ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇదే ప్రథమం. అండ్ నెక్స్ట్ మరి భారత ప్రధానమంత్రి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినారు. వీటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. ముఖ్యంగా ప్రెసిడెంట్ మ్యాక్రాన్కు డోక్రా ఆర్ట్ ఇచ్చినారు. సో డోక్రా ఆర్ట్ అనేది మనకు ఈ లోహాలతో తయారు చేసేది ఒక టెక్నిక్. 4000 సంవత్సరాల నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఛత్తీస్గఢ్లో ఇది ఆవిర్భవించినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే అండ్ అదేవిధంగా వారి మిసెస్కి ఓకే బ్రిగేటీ మ్యాక్రాన్ అయిన సిల్వర్ టేబుల్ మిర్రర్ అద్దం ఇచ్చినాడు రైట్. సో జనరల్గా లేడీస్ అంటే అద్దం ఎక్కువ చూసుకుంటూ ఉంటారు కదా, ఊరికట్లా చెప్పిన మళ్ళీ దీన్ని సీరియస్గా తీసుకోకండి. మరి ఆయన ఉద్దేశంతో ఇచ్చినాడు రైట్. సో లగ్జరియస్ పీస్ ఆఫ్ ఆర్ట్ అర్జెంట్స్ ఫ్రమ్ రాజస్థాన్. సో ఇది రాజస్థాన్లో తయారైందనమాట. సో ఏమి గిఫ్ట్గా ఇచ్చినారు అని చెప్పి అడుగుతారు మనకు. సో ఓకే ఇవి గిఫ్ట్గా ఇచ్చినారు ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు వారి దంపతులకు రైట్. అండ్ సో ఇది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఫ్రాన్స్ దేశంలో పర్యటన అన్నమాట. ఓకే అండ్ నౌ అమెరికాకు సంబంధించిన పర్యటన. సో ఇక్కడ కూడా రకరకాల రంగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ పార్ట్నర్షిప్, రక్షణ రంగంలో. సో చాలా ఇంపార్టెంట్ 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ చేయాలని చెప్పి నిర్ణయించారు. 25 నుంచి 35 వరకు, అంటే
10 సంవత్సరాల పాటు రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారము ఉండేలా ఒక ముసాయిదా అనేది తయారు కావాలి. సో దీన్ని సైన్ చేశారనుకో, సంతకం చేశారనుకోండి, వన్స్ సైన్డ్ ద అగ్రిమెంట్ విల్ ఫెసిలిటేట్ ఈజియర్ పర్చేస్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ 2 కంట్రీస్. అంటే మనకు ప్రతిసారి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగడం, మళ్ళీ ఒక 10-15 మంది ఒప్పుకోవడం, ఇంత జరుగుతూ ఉంది. ఈ ఒప్పందం కుదిరి ఒక్కసారిగా మనం సంతకం చేసినామనుకోండి, ఆ 10-15 మంది అక్కర్లే, నేరుగా వాళ్ళ రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి తెప్పించుకోవచ్చు. ఆ విధంగా 10 సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యేలా ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయించినారు. ఈ సందర్భంగా మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే కాంపాక్ట్, రైట్? యుఎస్ ఇండియా కాంపాక్ట్ లాంచ్ చేశారు. కాంపాక్ట్ పూర్తి రూపం ఏంటి అని అడుగుతాడు. కెటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ. అంటే మనకు మిలిటరీ సైనిక భాగస్వామ్యానికి సంబంధించి అవకాశాలను వేగవంతం చేయడం, సైనిక భాగస్వామ్యానికి సంబంధించి అవకాశాలను వేగవంతం చేయడం. యాక్సిలరేటెడ్ కామర్స్ టెక్నాలజీ అంటే వాణిజ్యము అండ్ సాంకేతికతను దీన్ని కూడా త్వరణం చేయడం, అంటే వేగవంతం చేయడం అన్నమాట. సో ఇది 21వ శతాబ్దానికి తప్పనిసరి అని చెప్పి 2 దేశాలు గుర్తించినాయి. ఇటీవలే ఏ దేశంతో కాంపాక్ట్ కుదిరింది, లేదా అమెరికాతో కాంపాక్ట్ కుదిరింది, కాంపాక్ట్ను విస్తరించండి, ఇట్లా మనకు క్వశ్చన్స్ వస్తాయి. కాంపాక్ట్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. నెక్స్ట్ మరి వాణిజ్యం. 2 దేశాల మధ్య వాణిజ్యం అన్నది $500 బిలియన్ చేరాలి అని చెప్పి నిర్ణయించుకున్నాయి. ఓకే, సో ముఖ్యంగా రానున్న కాలం అంతా సెమీ కండక్టర్లది, ఎలక్ట్రానిక్స్ది, అదేవిధంగా క్రిటికల్ టెక్నాలజీ అంటే అరుదైన మూలకాలతో ముడిపడి ఉన్న సాంకేతికత. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేసుకోవాలి, లిథియం ఉండాలి, అయాన్ ఉండాలి, ఇట్లాంటి క్రిటికల్ టెక్నాలజీస్ అన్నమాట. అంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి, వాటిని క్రిటికల్ టెక్నాలజీ అంటారు. సో ఈ రంగంలో పరస్పరం సహకారం చేసుకోవాలి. ఈ వాణిజ్యం ఏదైతే ఉందో $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం, వీటిపైన ఎక్కువగా మనకు ఫోకస్ అనేది చేయాలి అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు F-35 దీన్ని భారతదేశం అమెరికా నుంచి కొనబోతున్నది. సో చాలా చాలా ఇంపార్టెంట్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ద సేల్ ఆఫ్ F-35 ఫైటర్ జెట్స్. ఓకే, F-35 ఫైటర్ జెట్స్ని సో ఆల్రెడీ చెప్పినాను, మనకి ఇది చాలా రక్షణ పరంగా అత్యంత కీలకమైన ఆయుధంగా రాబోతున్నదన్నమాట. సో మరి ఈ ఫైటర్ జెట్ అనేది వచ్చిన తర్వాత మరి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ నిలువరించే అవకాశాలు బాగా మనకు మెరుగ్గా ఉంటాయి. మరి దీన్ని F-35 ఫైటర్ జెట్ని ఇప్పటివరకు అమెరికాకు సంబంధించిన నాటో అలీస్, అంటే నాటో కూటమిలోని దేశాలు 32 దేశాలు ఉన్నాయి కదా, వాటికి అమ్మింది. ఇజ్రాయెల్, జపాన్లకు కూడా అమ్మింది. వీటికి ఎందుకు అమ్మిందంటే నాటో ప్లస్లో ఉంటాయి. ఇవి నాటో ప్లస్లో ఉంటాయి. నాటో అని అంటే 32 దేశాలు, నాటో ప్లస్ అంటే ఆ 32తో పాటు మనకు ఇజ్రాయిల్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, ఇవి నాటో ప్లస్ ఉన్నాయి. భారతదేశాన్ని కూడా చేరమన్నారు కానీ మనం చేరలేదు. సో నాటో ప్లస్లో ఈ 2 దేశాలకు ఉన్నాయి. రేపు పొద్దున అడగవచ్చు, F-35 ఫైటర్ జెట్లు నాటో అన్ని దేశాలకు ఉన్నాయి, నాటో ప్లస్లోని ఏ దేశాలకు ఉన్నాయని అనవచ్చు. ఇజ్రాయిల్కి ఉన్నాయి, జపాన్కి ఉన్నాయి, రైట్? సో ఇది మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు అమెరికా ఇటు ఫ్రాన్స్ దేశాలకు చేసిన ముఖ్యమైన పర్యటనకు సంబంధించినవి. సో చాలా కీలకమైన అంశాలను మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందించింది. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అడ్డా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. ₹599 మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు
డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 books ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం, ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 80705577 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి.